తెలంగాణ రాష్ట్రము పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలము మరిపల్లి గ్రామంలో నజరేత్ మినిస్ట్రీస్ 34వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సంఘానికి సేవకులకు ప్రభుత్వ వందనాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది సంతోషంగా మేము ఉన్నామన్నవారు చేతులెత్తండి. దేని బట్టండి? దేనిని బట్టి? దేనిని బట్టి? ఒక్క మాటలు చెప్పచ్చు. సర్వ సృష్టికైనా ఆధారపడిన యేసుని బట్టి అని చెప్పచ్చు. హల్లెలూయా. యేసు ప్రభు లేకపోతే ఈ మందిరం లేదు, మనము లేము, ఈ 34వ వార్షికోత్సవము. యేసు ద్వారానే ఈ మందిరం ఉంది. అంటే ఆయన ఎవరు? గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, రానయున్న దేవుడు, మహిమగల దేవుడు, నిత్యుడకు తండ్రి. హల్లెలూయా. పక్కకున్నవారుగా అందరికి చనిపెడుతుంది అనుకుంటా. ఒకసారి పక్కన సర్వ అవయవాలను చూపిస్తాయి. హల్లెలూయా. మంచిది. దేవునికి స్తోత్రం చేస్తున్న చక్కని పాట పాడుతూ దేవుని కీర్తిద్దాం. పాట క్షణాలు నాతో కలిసి పాడండి. పాట రాని వారు నా వెనకాల కూడా పాడి దేవుడు నామని కనపడతాం. హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యములు, మహిమ కార్యములు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యములు, మహిమ కార్యములు ఎన్నెన్నో చేసెను
దిగులేలా దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా నాలో ఉన్నదైనా ఉన్నదైనా 34 సంవత్సరంలో నీ కార్యము మాలో జరుగును గాక, మా సంఘంలో నీ కార్యము జరుగును గాక, నజరేతు మినిస్ట్రీలో నీ కార్యము జరుగును గాక, మరిపల్లిలో నీ కార్యము జరుగును గాక, మందిరంలో నీ కార్యము జరుగును గాక, సర్వజనులు నిన్ను స్తుతించుదురు గాక, సర్వజనులకు దేవుడైన దేవా నీకే మహిమ కలుగును గాక, నీ నామము నిత్యము స్తుతించబడును గాక. పరిశుద్ధుడైన యెహోవా ఆరాధించే యోగ్యతను బట్టి అయ్యా నీ పిల్లలు పిల్లలందరూ నీ పిల్లలు నామాన్ని గొప్ప చేయడం నీ నామాన్ని మన మధ్యలో ఆహ్వానం అందించి వచ్చిన అయ్యగారి కోసం కొన్ని మాటలు చెప్పవలసిందిగా జరిగిన సిస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ గాడ్. మనం 10 ఉన్నాయండి, ఒక వనికి వారికి ఇవ్వడమే అది క్రిస్మస్. ఆమేన్, హల్లెలూయా. అందరూ కలిసి యాదగారం
మరి అయ్యగారు చాలా అనేక స్థలాల్లో వాడబడతారు. వారు కూడా మన మధ్యలో ఉండడం ఎంతో ధన్యకరము. అదేవిధంగా కరీంనగర్ వచ్చిన గారు కూడా మన మధ్యలో రావడం, తర్వాత సంపద గారు చాలా చక్కగా ఆడిచారు. వారిని బట్టి కూడా మీ అందరికీ వందనాలు. మరి నేను ఇక మీకు అందరికీ నేను తెలిసిన వ్యక్తినే, ఒక అయ్యగారికి తెలియదు, అక్కడికి అంతా తెలిసినే. కాబట్టి ఒక 5 నిమిషాలు ఒక చిన్న మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి మొదటిగా నాకు తెలుసు, నేను వెళ్ళిన ప్రాంతం అంతా మారిపోతుంది. చెప్పండి, ప్రాంతానికి వెళ్తున్నానంటే అల్లటప్పుడు నేను వెళ్ళాను. నా వయసు 34 సంవత్సరాలు. సస్పెన్స్ మీ వార్షికోత్సవం ఉంటుంది కదా, ఈ వేదిక మీద మీ అందరిని నేను ఆశీర్వదించబోతుంటున్నాను. నువ్వు ఆశీర్వదించబడినటువంటి వారిని నేను ఆశీర్వదిస్తానని నా యేసు ప్రభువు వారు చెప్పాడు. ఈ మధ్య కాలంలో నేను ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు బహు భయంకరమైన పరిస్థితిలో వెళ్ళినాను. నేను ఇప్పుడు రెస్ట్ తీసుకున్న సంఘాలలో తిరిగాను. వెంటనే అక్కగారి నుండి ఫోన్ వచ్చింది. లాంగ్ టైం నుంచి ఫోన్లో మాట్లాడుతున్నాను. నేను జనవరి మాసంలో చాలాసార్లు డేట్లు ఇచ్చిన నాకు మీ ప్రాంతానికి వస్తున్నానని చెప్పాను. కరోనా పేరు నుండి కూడా నేను మాట్లాడుతుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కాలంలో అనేక సంఘాలను, అనేక దైవజనులను దేవుని మహాకృప ద్వారా ఆశీర్వాదాల దగ్గరికి పంపించడానికి అల్పైన దేవుడు వాడుతున్నాడు. నిమిత్తం అబ్రహాము దగ్గరికి నన్ను పంపించాడు. 34 సంవత్సరం వార్షికోత్సవం 34 సంవత్సరాలు అయితే నేను ఎన్కౌంటర్ నుండి రక్షింపబడి సఫలపడ్డాను. ఎన్కౌంటర్ నుండి రక్షింపబడి 34 సంవత్సరాలు అయిపోతుంది. దళములో ఉన్నటువంటి ప్రతి వారు చనిపోయారు. నా యేసయ్య నన్ను బ్రతికించాడు. హల్లెలూయా. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒక గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు నా ద్వారా తీసుకుని వస్తూ ఉంటున్నాడు. అల్పులైనటువంటి నన్ను పెంట కుప్పలని అబ్రాహాము చెప్పాడు. పెంట కుప్పల జీవితంలో మీద దేవుడు నన్ను ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకొచ్చాను. హల్లెలూయా. నా వయసు 34 అంటే కొంచెం అనుకుంటా, 34 ఉంటాడు. ఎట్లుండ నా వయసు అయ్యా ఎక్కువ ఉంటుంది. 58 సంవత్సరాలు నా వయసు. కానీ 34 సంవత్సరాలు అవుతుంది నేను ఎన్కౌంటర్ నుండి అని చెప్పి. మర్రి అంటే మీకు తెలుసా? అబ్రాహాము అన్న, ఇప్పుడు నాదేం తప్పు లేదు. ఒకవేళ టైం అయితే లేదు తప్పు. ఈసారి ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా మీ పిల్లలకు నేను వస్తాను. నేను వచ్చినాక ఏదో ఒక మార్పు జరగబోతుంటుంది. మంచి అర్థం కావాలనే విషయం ఎవరో వచ్చారు, పురుషులు వచ్చారు, స్త్రీలు వచ్చారు, అవునా కదా? వృద్ధులు వచ్చారు, చిన్నపిల్లలు వచ్చారు. బట్ దేవుడు వాక్యం ఏంటంటే సంవత్సరము జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచు. అంటే చిన్నపిల్లలు కూడా తెలియదు. అంటే ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించినటువంటి దేశంలోనికి వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పడదు? 40 సంవత్సరాలు. దేవుని యొక్క కార్యము నూతనము అనేటటువంటి దాన్ని మీకు అర్థమయ్యడానికి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న పిల్లలు బయలుదేరి పాలు తేనెలు ప్రవహించిన దేశంలోకి వచ్చిన చెప్పండి. యాభై 58 సమర్పండి. 34 సమర్పండి.
వాక్యానుసారమైన వయసు ఎంత? సంవత్సరంలో జరుగుతుందని కార్యము నూతన రోజు. ఇప్పుడు నా వయసు ఎంత? రండి అని చెప్పాలి, యేసు తెలుసుకోండి అని చెప్పాలి, శత్రువుల గురించి మనం ప్రార్థన చేయాలి. కనుక మనం మనుషులందరూ కూడా ప్రార్థన చేసినటువంటి దాని 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. త్వరగా మనం ముగించుకుందాం. ఇదే క్రిస్మస్ అన్న లేకపోతే కాదు. మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలం అంటే జ్యోతుల పోలిన వారే మీరు ప్రకాశించగలరు. హల్లెలూయా చెప్పండి. నేను ప్రకాశించగలను, నేను ప్రకాశించగలను, నేను ప్రకాశించగలను. ఎస్, ప్రకాశం వచ్చేసి నీతి మార్గము నా మార్గం కాదు, గిద్దె మార్గం కాదు, నతాని మార్గం కాదు, జరినక్క మార్గం కాదు, అబ్రాహ్మణ మార్గం కాదు. ఎవరి మార్గము? నీతి మార్గం. ఆ మార్గమే క్రిస్మస్ మార్గం.